పత్తిలో ఇప్పటి వరకు బీటీ రకాలే రాజ్యమేలుతున్నాయి. పత్తికి సమస్యగా మారిన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను నివారించేందుకు 25 ఏళ్ల క్రితం మొదటగా బీటీ 1, అటు తర్వాత బీటీ 2 రకాలు అందుబాటులోకి వచ్చాయి. బాసిల్లస్ తురింజెన్సిస్ బీటీ అనే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల పత్తిలో కాయతొలుచు పురుగు సమస్య తగ్గడంతో రైతులు అప్పటి నుంచి 100% బీటీ హైబ్రిడ్లనే వాడుతున్నారు. కాగా బీటీ హైబ్రిడ్లు రసం పీల్చే పురుగులకు లొంగిపోతున్నాయి. అయితే తాజాగా లాం పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు బీటీ పరిజ్ఞానంతో ఒక సూటి రకాన్ని రూపొందించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేయబడ్డ ఈ నూతన బీటీ సూటి రకానికి లాం బీటీ 2208 అని నామకరణం చేశారు. సూటి రకం అభివృద్ధి వల్ల హైబ్రిడ్ మాదిరిగా ప్రతిసారి విత్తనాన్ని బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం తప్పుతుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ దుర్గా ప్రసాద్. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం గుంటూరు వారు గత 9 సంవత్సరాల నుంచి పత్తిలో బీటీ రకాన్ని, సూటి రకాన్ని అభివృద్ధి చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఇందులో శాస్త్రవేత్తలు కృషి ఫలించి ఈ సంవత్సరం లాం బీటీ 2208 అనే రకాన్ని సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ నేషనల్ లెవెల్లో ఇది విడుదల చేసింది. ఇది లాం బీటీ 2208 అనేది సూటి రకంలో పత్తిలో బీటీ రకంగా ఇది మొదటిగా దక్షిణ భారతదేశంలో విడుదల చేయబడింది. ప్రస్తుతం మనకి ఈ బీటీ పత్తి అన్నీ కూడా మనకి హైబ్రిడ్ రూపంలోనే అందుబాటులో ఉన్నాయి గత 15 సంవత్సరాల నుంచి. కానీ ఈ లాం బీటీ 2208 అనేది సూటి రకం. మనకి లభ్యతగా ఉన్న బీటీ హైబ్రిడ్ లాగే శనగపచ్చ పురుగుని అలాగే లద్దె పురుగుని తట్టుకుంటుంది. ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇప్పటి వరకు మనం హైబ్రిడ్లు వాడుతున్నాం కాబట్టి ఆ విత్తనాన్ని మనం వాడలేము. కొత్తగా ప్రతి సంవత్సరం విత్తనాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ బీటీ 2 సూటి రకంలో కనుక మనం చూసుకున్నట్లయితే రైతాంగం మనం ఇప్పుడు మిగతా పంటల వరి కానీ అపరాలు లాగా మనం ఇప్పుడు ఈ బీటీ 2208ని వచ్చే సంవత్సరం కూడా విత్తనంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ఈ గత 9 సంవత్సరాల నుంచి లాం ఫామ్ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా ఈరోజు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల మనకు ఉపయోగాలు, మెయిన్గా ఉపయోగాలు ఏంటంటే విత్తన ఖర్చు బాగా తగ్గుతుంది. ఇప్పుడు మనం మార్కెట్లో కనీసం 3 నుంచి 4 ప్యాకెట్లు హైబ్రిడ్ విత్తనం వాడుతున్నారు ఎకరానికి. ఇది సుమారు ఖర్చు వచ్చేటప్పటికి 2 నుంచి 2.5 వేలు అవుతుంది. ఇప్పుడు మనం ఈ సూటి బీటీ రకం విడుదల చేసిన రకం అదే విత్తనాన్ని మనం వచ్చే పంటకు వాడుకోవచ్చు. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే మనం సుమారు ఎకరానికి 300 నుంచి 400 సొంత విత్తనాన్నే మనం వాడుకోవటం వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది, విత్తన ఖర్చు. లాం బీటీ 2208 రకం పంటకాలం, దిగుబడి, దూది నాణ్యత వివరాలను తెలియజేస్తున్నారు లాం ఫామ్ కాటన్ బ్రీడర్ డాక్టర్ సిహెచ్ రాణి. ఈ రకానికి ముందుగా మీరు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్లీ సూటి రకం అండి. ఆ సీడ్ని మళ్ళా మీరు వాడుకోవచ్చు. అంతేకాకుండా దీనికి ఉన్న ముఖ్య గుణాలు చూసుకుంటే ఇది పచ్చదోమని, వైట్ ఫ్లై, తెల్లదోమ వీటిని తట్టుకుంటుంది. సో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పచ్చదోమ అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది. దానికి ఇది రెసిస్టెన్స్ పరిశోధనలో ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇండస్ట్రీ వైజ్ చూస్తుంటే ఇండస్ట్రీ పీపుల్ అంతా మనకి స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్స్ ఓనర్స్తో మాకు మీటింగ్స్ జరిగేటప్పుడు ఫైబర్ అంటే దూది నాణ్యత బాగుండాలి అని చెప్తున్నారు. ఆ విధంగా మేము దీన్ని పరిశోధనలో చేసి తీసుకొచ్చాము. దీని మైక్రోనేర్ లెంగ్త్ చూసుకుంటే 3.4 to 4.3 మైక్రోగ్రామ్ పర్ ఇంచ్ ఉందండి. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. అంతేకాకుండా మీరు ఫైబర్ లెంగ్త్ తీసుకుంటే మీకు 29.5 to 30 mm వచ్చిందండి. ఇప్పుడు చూసుకుంటే మీకు మినిమంగా మీకు ఇరిగేటెడ్ కండిషన్లో చూసుకుంటే 32 నుంచి 35 క్వింటాలు పర్ హెక్టేర్కి ఉందండి.
ఇది సుమారుగా మీకు మన కమర్షియల్గా లభించే హైబ్రిడ్లతో చూసుకుంటే సరాసరిగా అనిపిస్తుంది. అంతేకాకుండా మీకు తుప్పు తెగులు మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వస్తుంటుంది, అది కూడా ఇది తట్టుకుంటుంది. సెర్కోస్పరా లీఫ్ బ్లైట్, బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు, వీటన్ని త్రిప్స్ని తట్టుకుంటుంది కాబట్టి మీకు టీఎస్వి కూడా రాదు. ఇన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్న మంచి వెరైటీ కాబట్టి మీరు ఫార్మర్స్ అందరూ దీన్ని సాగు చేస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. ఈ పరిశోధనకు గాను మాకు యూనివర్సిటీ నుంచి 2017 నుంచి సుమారు 9 ఏళ్ళు దీని మీద పరిశోధన చేసి మేము అభివృద్ధి చేశాము ఈ వెరైటీని. దక్షిణ భారతదేశానికి ఫస్ట్ వెరైటీగా, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన ఫస్ట్ వెరైటీగా రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకెంతో గర్వకారణం అండి. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ నుంచి మీరు తీసుకుంటే మనకి కంపీట్ చేయడానికి ఒక్క వెరైటీ కూడా లేదు. మనమే సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ వచ్చాము. సో ఇది మనకు అందరికీ ఆనందదాయకమైన విషయం అండి. డ్యూరేషన్ చూసుకుంటే మీకు 155 నుంచి 165 రోజులు వస్తుంది. మంచిగా నీటి పారుదల వసతి సదుపాయం ఉన్న దగ్గర పండించుకోవాలి దీన్ని. మీకు కాయ బరువు చూసుకుంటే 5.5 నుంచి 6 గ్రాముల వరకు వస్తుంది. మంచి దూది నాణ్యత ఉంది. అలాగే మీకు పెస్ట్, డిసీజ్ అన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి వెరైటీ అని మేము చెప్పగలమండి. ఇంకొక లక్షణం ఏమంటే మేము గమనించింది, మీకు ఇక్కడ మనకి కృష్ణా జోన్లో ఇక్కడ మన గుంటూరు ఏరియాలో చూస్తే 90/45 సెంటీమీటర్లు ఎక్కువ వాడుతూ ఉంటారు అచ్చులు. ఆ అచ్చుల్లో ఇది బాగా మంచి ఈల్డ్ ఇచ్చిందండి. స్పేసింగ్లో చూసుకుంటే అంటే 120/60 కంటే 90/45లో బాగా ఇచ్చింది. సో అంటే మనకు కొంచెం మనం కాంపాక్ట్ టైప్ కాకుండా క్లోజర్ స్పేసింగ్లో కూడా ఇది సూట్ అవుతుంది. మీకు మోనోపోడ్లు చూసుకుంటే 0 నుంచి 1 వస్తాయి అంతే. అందువల్ల మీకు ఆపరేషన్స్ అనేవి ఈజీగా చేసుకోగలుగుతారు లోపల. మామూలుగా అయితే ఇప్పుడు మనం హైబ్రిడ్లు తీసుకున్నామండి. తీసుకుంటే ఎకరాకి 2 నుంచి 3 ప్యాకెట్లు చెప్తాం కదా. ఇక్కడైతే మనకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే 2 మొక్కలు ఒక పాదుకు పెట్టుకోవాలి కాబట్టి. సో మీకు డబల్ పడుతుంది అన్నమాట. ఎకరాకి తీసుకుంటే 3 కిలోలు పడుతుంది ఇక్కడ. లామ్ BT 2208 రకం BT2 విత్తనాలు దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటాయని, రైతులు తామే సొంతంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకొని ఎకరాకు 2000 వరకు విత్తనంపై ఖర్చు తగ్గించుకోవచ్చంటున్నారు పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజమణి. ఇది మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లామ్ ఫారం నుంచి విడుదల చేసిన సూటి రకము. ఇది మొన్న మే నెలలో నాగపూర్ నుంచి అఖిల భారత స్థాయిలో సౌత్ ఇండియా మొత్తానికి అంటే 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలకు కూడా ఇది విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదేంటంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రత్తిలో BG2 హైబ్రిడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ రైతుకి సూటి రకాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మనం ఈ రకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రకం మిగతా రకాలు మామూలుగా పోల్చుకున్నట్లయితే దీని యొక్క దూది నాణ్యత కూడా చాలా బాగుంటుంది. 29 mm దాకా ఉంది. సున్నితత్వం కూడా ఉండటం వల్ల మంచి దూది లక్షణాలు ఉన్నాయి. దీనికి మిల్లర్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. ఇది రైతుకు కూడా దూది నాణ్యత ఉండటం వలన మనకి రేటు కూడా మార్కెట్లో ఎక్కువ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైతులు తన సొంత విత్తనాన్ని తనే వాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సూటి రకాన్ని తీసుకురావడం జరిగింది. మిగతా పంటల్లో ఎట్లానో వరి, పెసర, మినుములో రైతు తన సొంత విత్తనాన్ని తనమే వాడుకుంటాడో, కమర్షియల్ క్రాప్ అయిన వాణిజ్య పంటల్లో హైబ్రిడ్ రాజ్యం వెళ్తున్న ఈ రోజుల్లో కూడా మనం సూటి విత్తనాన్ని తీసుకుని వచ్చి రైతు సోదరుడికి మనము మేలు చేయాలన్న తలంపుతో మనం ఈ రకాన్ని విడుదల చేయటం ఉంది. దీనివలన రైతు విత్తనం మీద సుమారు ఎకరానికి 2000 రూపాయల దాకా ఖర్చు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ రకము పచ్చదోమను తట్టుకునే లక్షణాలు ఉన్నందువలన దోమల మీద పచ్చదోమని కంట్రోల్ చేసే మందులు కూడా వాడకం తగ్గించినట్లు అవుతుంది. అంతేకాకుండా కొన్ని రకాల తెగుళ్ళకు కూడా తట్టుకునే శక్తి ఉన్నందువలన రైతు సోదరుడు స్వావలంబంగా అంటే తనంత సొంతగా తనే విత్తనాన్ని తన చేతిలో ఉంటే కల్తీల బారిన పడకుండా, లేకపోతే నాణ్యతా విత్తనం తనే సొంతంగా చేసుకొని ఆ విత్తనాన్ని ఇతర రైతు సోదరులకు కూడా పంచుకున్నట్లయితే మనం ప్రతిలో పెట్టే ఖర్చు చాలా మటుకు తగ్గించుకోవచ్చు. మన భారతదేశం సూచించిన సరాసరి దిగుబడులు పెంచాలని ఉద్దేశింది. ఇప్పుడు దేశంలో 450 కిలోల దూది అంటే లింట్ విత్తనాలు తీసిన దూది నుంచి 750 కిలోలకు తీసుకెళ్లాలని నిర్దేశించిన ప్రమాణాలని మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. ఇంతేకాకుండా రాబోయే రకాల్లో కూడా ఇప్పుడు అఖిల భారత స్థాయిలో లామ్ ఫారం నుంచి 13 రకాలు మనం పరిశోధనలో ఉన్నాయి. అంటే ముందు
అధిక సాంద్రత తట్టుకునే నిలబడే రకాలు, దోమను తట్టుకునే రకాలను కూడా మనం తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాం. వచ్చే సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక రకాన్ని మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ప్రతి రైతు యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత, అలాగే అతన్ని మనకి లాభం చేకూర్చే విధంగా మా పరిశోధనలు మేము చేస్తున్నాము.